ఫ్రెండ్స్, ఇందులో పాటింగ్ మిక్స్ కలిపాను కదా ప్లాంట్స్కి. కలిపిన తర్వాత ఎందుకంటే మళ్ళీ అవన్నీ పాటుకు పెట్టుకొని నేను వేసేసరికి టైం పడుతుందని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడే వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీశాను. ఈ ప్లాంట్స్ అన్నీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లోని. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ఈ పాటింగ్ మిక్స్ ఇందాక కలిపింది పెట్టాను. ఇందులో అసలు నేను సాయిల్ వేయలేదు, ఓన్లీ శాండును మీకు అవన్నీ చూపించాను కదా, అవన్నీ వేసాను. మనం మళ్ళీ సర్క్యులెంట్స్ అవి మరీ లోతుగా పెట్టేయకూడదండి. కొంచెం జస్ట్ రూట్స్ సాయిల్కి టచ్ అయితే చాలు అనమాట. అలా పెట్టుకొని మనం పైన పెట్టుకోవాలి. మరి అన్ని ప్లాంట్స్కి పెట్టినట్టుగా లోపలికల్లా డీప్గా పెట్టేయకూడదు, కొంచెం జస్ట్ పైకి పెట్టుకోవాలన్నమాట. చూసారా, సర్క్యులెంట్కి నేను ఇదే సాయిల్ మిక్స్ వేసాను, క్యాక్టస్కి ఇదే సాయిల్ మిక్స్ వేసాను. అన్నీ చూడండి, ఇవన్నీ ఇలా పెట్టుకుంటాను. ఇవన్నీ ఇప్పుడే పెట్టాను మీకు. నేను ఎలాగో ప్లాంట్స్ ఆర్డర్ పెట్టుకొని వచ్చాయి కదా, వచ్చిన తర్వాత నేను ఎలాగో కూడా రీపాట్ చేయాలనేసి నేను పాటింగ్ మిక్స్ అందరికీ యూజ్ అవుద్దని చూపించి నేను ప్లాంట్స్ ఇప్పుడే పెట్టాను. మీకు యూజ్ఫుల్ అవుతుందని వీడియో అనుకుంటున్నాను. చూడండి, వాటర్ ఎప్పుడు కూడానండి పైనుంచి వేయకూడదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ రూట్స్ దగ్గర, అంటే ఇప్పుడే ప్లాంట్స్ వేసాను కాబట్టి ఎక్కువ వాటర్ వేసాను. ఒక 3-4 డేస్ వరకు మళ్ళీ వాటర్ వేయక్కర్లేదు దీనికి. ఎందుకంటే అంతా సాయిల్ మిక్స్ అంతా సాయిల్ అంతా కూడా డ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ ఇవ్వాలి. అసలు ఏంటంటే పైన టాప్ లేయర్ అసలు వాటర్ పడకుండా జాగ్రత్తగా ఇక్కడే ఇవ్వాలి అన్నమాట. డైరెక్ట్ వర్షంలోని ఎప్పుడు కూడా సక్యులెంట్స్ ఉండకూడదు. అలాగని మనకు సన్లైట్ కావాలి, అవసరమే దీనికి. కానీ సమ్మర్లో పర్లేదు, రైనీ సీజన్లో మటుకు షేడ్లో పెట్టుకోవాలి. వర్షం డైరెక్ట్గా వాటి మీద పడితే ఏంటవుతాయంటే ఈ లీవ్స్ అన్నీ కూడా ఇవి వాటరీగా ఉంటాయి అన్నమాట సక్యులెంట్స్. అందుకే దీనికి వాటర్ కూడా తక్కువ పడుతుంది, ఎందుకంటే ఈ లీవ్స్లోనే వాటర్ ఉంటుంది. మనం ఎప్పుడో ఆ రూట్స్ గురించి అని వాటర్ ఇవ్వాలి తప్పించి దీనికి ఎక్కువ వాటర్ మటుకు అన్ని ప్లాంట్స్కి ఇచ్చినట్లుగా దీనికి అంత వాటర్ ఎక్కువగా ఇవ్వక్కర్లేదు. అందుకే వర్షం పడినప్పుడు వాటర్ పడి ఇవన్నీ కుళ్ళిపోతాయి అన్నమాట. అందుకని మన వైజాగ్ వెదర్కి అయితే మటుకు రెయిన్లో మటుకు ఉండకూడదు ఈ ప్లాంట్స్. ఓకే అండి, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని చేశాను. థ్యాంక్ యూ.